ఈనాడు పెంతెకోస్తు మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఆనాడు అపోస్తలుపై వారితో ఉన్న చిన్న సంఘంగా ఉన్న యేసు ప్రభు శిష్యులపై దిగి రావడం, వారిని అభిషేకించడం అన్న ఒక ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈనాడు శ్రీసభలో సభ్యులమైన మనం అదే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనకు మన అనుదిన జీవితంలో అన్ని విధాలుగా తోడుగా ఉంటూ తన అనుగ్రహాలను ఆశీస్సులను మనపై కురిపిస్తూ ఆ సప్త పదాలతో మనల్ని ఆదరిస్తూ మనల్ని సరి అయిన విశ్వాస జీవితంలో నడిపించడానికి యేసు ప్రభు శిష్యులుగా ఆయన సాక్షులుగా ఉండడానికి సువార్త 10 మందికి అందజేసే ఆ దిశలో మనం నడవడానికి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడి యొక్క ఉనికి, ఆ సప్తవరాల యొక్క ప్రభావం మనతో ఉన్నది, మన జీవితాల్లో ఉండాలి. ఈనాడు ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని ఆశ్రయించి శరణు కోరి వేడుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. మరి త్రిత్వైక దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనం నన్నే విశ్వసించే ఆరాధించే దేవుడు. ఆ పితా పుత్రుల నుండి బయలుదేరిన వారే ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఆయన జీవన ప్రదాత, ప్రవక్తల ద్వారా మాట్లాడిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. అపోస్తలులపై, మరియ తల్లిపై, అపోస్తలిక శ్రీసభపై దిగి వచ్చి ఆ సువార్త సేవ నిర్విఘ్నంగా జరిగేలా, జయప్రదంగా జరిగేలా తోడుని నడిపించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనకు, మన శ్రీసభకు ఈనాడు ఎంతైనా ఆ పరిశుద్ధాత్మ తోడ్పాటు, ఆ పరిశుద్ధాత్మ ఉనికి మనకు ఇప్పుడు అవసరం. నేను పాడిన పాట ఆత్మ దిగిరావ, పరిశుద్ధాత్మ దిగిరావ అన్న ఆ మాటలతో ఈ పూజా సమయం అంతా కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఈ దేవుడి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి సిద్ధపడదాం. మన పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి కూడా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఆయన అనుగ్రహాలు అవసరం. పరిశుద్ధంగా జీవించాలని పిలువబడిన మనం అలా నిండుగా జీవించలేకపోతున్నాం. అశుద్ధత్వానికి, అపవిత్రతకు గురవుతున్నాం. క్షమించమని, పాపానికి దూరంగా ఉండడానికి బలపరచమని ప్రార్థిస్తూ అందరం కలిసి వేడుకున్నాం. ఇప్పుడు సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
తండ్రి అయిన సర్వేశ్వర, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవం ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారము ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు నీ శ్రీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపు. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. పెంతెకొస్తు ఆదివారము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు వచనములు. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుక వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తమ సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యంతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెసొపొటేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూద మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభుని వాక్కు. ఆకాశము
మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి కానీ వారిని వసుకు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి కానీ సేవలను అందుకొని ప్రభువు ఒక్కడే. సేవ చేయ సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవకులను అందరికను ఒకే దేవుడు సామర్థ్యము వసుకును. అందరి మేలుల కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్ము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరి వందనములు. అది ఆదివారము సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మోసుకుని ఉండేది. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, నీకు శాంతి కలుగును గాక అనేను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించి, యేసు మరలా వారితో, నీకు శాంతి కలుగును గాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుచున్నాను అని పలికాను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పెంతెకోస్తు మహోత్సవ శుభాకాంక్షలు, శుభాశీస్సులు మీకు అందజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్ ఆల్ ఆఫ్ యు. ఈరోజు మనం ఆనాడు జరిగిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు దయచేసి రావడం అన్న ఘట్టాన్ని స్మరించుకోవడం మాత్రమే కాకుండా శ్రీసభ ఏ విధంగా ప్రారంభమైంది, ప్రారంభ దశలో శ్రీసభ సభ్యులైన వారు
ఈ పరిశుద్ధాత్మ సప్త వరాలతో నింపబడి ఏ విధంగా యేసు ప్రభు ద్వారా వాళ్ళకి ఇవ్వబడినటువంటి పిలుపు ప్రకారం వాళ్ళు జీవించడం, సువార్తను ప్రకటించడం, ఒక సంఘంగా కుటుంబంగా వాళ్ళు జీవించడం, ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడి ద్వారానే, ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు సాధించినటువంటి ఆ అనుగ్రహాలు, వరాలు, ఆశీస్సుల బలంతోనే ఆ విధంగా వాళ్ళు దీవించబడ్డారు, ఆ విధంగా జీవించారు, సువార్తను ప్రకటించారు. ఆ విషయాలు కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు మనమే ఆ యేసు ప్రభు శిష్యులం. ఆ యేసు ప్రభు యథార్థంగా దైవ కుమారుడని, ఈ లోకానికి అందించి వచ్చినటువంటి లోక రక్షకుడని, మానవ జాతికి రక్షణ ప్రసాదించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడు అని మన విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఆ యేసు ప్రభువును పూజించి ఆరాధించడం, ఆయన శిష్యులుగా ఉండాలన్న తపనతో, ఆశతో అనుదినం ప్రయత్నం చేస్తూ ఉండడం, ఆ ప్రభు సాక్షులుగా ఉండాలన్నటువంటి మనస్సు కలిగి విశ్వాసంతో ప్రజల మధ్య, అన్యుల మధ్య జీవిస్తూ ఉండడం, ఆ విధంగా ప్రభు ప్రకటించిన సువార్త మనం పాటిస్తూ వేరే వాళ్ళు కూడా అందజేసే పిలుపు పొందిన యేసు ప్రభు శిష్యులు ఈనాడు మనం అందరం. కాబట్టి ఆనాడు శిష్యులకు ఎంత అవసరమైందో పరిశుద్ధాత్మ యొక్క వరాలు, అనుగ్రహాలు మనకు ఈనాడు కూడా అంతే అవసరం. ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనకు తోడుగా ఉండి ఆ తన సప్త వరాలతో మనల్ని నిత్యము ఆదరిస్తూ, కాపాడుతూ, మనం పొందినటువంటి పిలుపు ప్రభు శిష్యుడుగా ఉండాలి, శ్రీసభ సభ్యుడుగా ఉండాలి, యేసు సాక్షులుగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ సమాజంలో ఆ యేసు యొక్క సువార్తను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రకటించే వాళ్ళగా ఉండాలి. ఇవన్నీ మన సొంత బలంతో, సొంత తెలివితేటలతో సాధించగలిగిన విషయం కాదు. కాబట్టి మనం కూడా ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు యొక్క సొంత బలాలు, దీవెనలు అవసరం. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్కు మనం ప్రకటింపబడింది. దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని ధ్యానాంశాలు. మొదటి విషయం, శిష్యుల పరిస్థితి. ప్రభు వాళ్ళకు దర్శనమిచ్చి మీకు సమాధానం కలుగురుగా కానీ ఒకటి కాదు 2 సార్లు వాళ్ళని సంబోధించి వాళ్ళను దీవించు. మీకు శాంతి కలుగురుగా కానీ, మీకు సమాధానం కలుగురుగా. ఏమిటి ఆ శిష్యుల పరిస్థితి? వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ది అపోస్టల్స్ and others who were following Jesus at that time? After the resurrection, ఉత్థానమైన తరువాత అప్పటి వరకు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు మరొకసారి ఉత్థానం అయిన తర్వాత కూడా శిష్యులుగా వాళ్ళు ఒక బృందంగా ఒక చోట చేరడం, అక్కడక్కడ ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. కానీ భయం వాళ్ళకు తమ ప్రభు అన్న యేసు క్రీస్తుని, నజరేతువాసి యేసు అని ఆయనని వాళ్ళు దైవ కుమారుడుగా, మెస్సయ్యగా అప్పుడే అంగీకరిస్తూ, విశ్వసిస్తూ చిన్న చిన్న అడుగులు వేస్తూ వచ్చిన శిష్యులు ప్రారంభ దశలో ఉన్నారు. వారికి ప్రజల వద్దకు వెళ్ళి మీరు శిలువ వేసినటువంటి ఆ ప్రభువుకు మేము శిష్యులం, ఆయనకు సాక్షులం, ఆయన సువార్తకు సాక్షులం చెప్పడానికి ధైర్యం చేయలేనటువంటి భయంతో, ఆందోళనతో ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ప్రభు వాళ్ళకు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగుగాక, పీస్ బీ విత్ యు. Because that is the condition of they are full of fear, anxiety, uncertainty. What happens next is not very sure. And they were following Jesus for some time. Now what to do? How to go about? In that kind of situation of the disciples, apostles, the Lord comes. వచ్చి వాళ్ళకు శాంతి కలుగుగా, భయపడకండి, మేము ఒట్టి చేతులతో పంపనన్నట్టుగా, అనాథలుగా విడిచిపెట్టనన్నట్టుగా,
గతంలో చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి వాళ్ళకి వినిపిస్తూ వాళ్ళు దీవించి ఆ దీవెన ఈ దర్శనం ఇచ్చిన ఉత్థానంలో మీరు పవిత్రాత్మను స్వీకరింపుడు పొందుడు అని వాళ్ళు ఈ గొప్ప వరం దయచేశారు. అక్కడ ఒక మాట ఉపయోగించబడింది, వారిపై శ్వాస ఊదేవు. ఈ శ్వాస కానీ మనకు ఆది గ్రంథంలో ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆ మట్టి మొక్క శ్వాస ఊదారు. శ్వాస ఊదిన తర్వాతనే అప్పటి వరకు ప్రాణం లేనటువంటి ఆ మట్టి ముద్ద ప్రాణంతో నిండి ఆత్మతో నిండి సజీవంగా ఆదాము సృష్టింపబడ్డారు. ఇక్కడ ఈ అపోస్తులు కూడా ఈ ప్రభు ఆత్మ శ్వాస వారిపై ఊది మీరు పవిత్రాత్మను పొందని దీవించు. ఈ కొత్త ఊపిరి పరిశుద్ధాత్మ నుండి వచ్చే ఊపిరి, పరిశుద్ధాత్మతో కూడిన ఊపిరి, ఆ శ్వాస వారిపై ఉంది. ఈ బ్రీత్ ఆన్ దెమ్ and we said with that words, receive the Holy Spirit, and a new breath of life given to them, a new gift is given to them in order to empower them. వాళ్ళ శక్తితో నింపడానికి, ధైర్యంతో నింపడానికి, ఆ భయాన్ని పోగొట్టడానికి, ఉట్టి చేతులతో ఉండరు, మీరు అనాథులుగా ఉండరు, అధైర్యపడదని చెప్పడానికి ప్రభు వారిపై శ్వాస ఊది పవిత్రాత్మను వారికి ప్రసాదించారు. ఆ తర్వాత తండ్రి నేను పంపినట్లే మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పిన మాట వాళ్ళ ప్రజల మధ్యకు పంపించడం అనేది జరిగింది. అది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. మన అందరిపై కూడా బాప్తిస్మం పొందిన నాడు, బాప్తిజం తీసుకున్న రోజు we were all anointed in the Holy Spirit. We were all blessed as children of God. Our Christian life began on that day. And again on the sacrament of confirmation we received, we were confirmed in our faith and we were rekindled. Anointing was renewed at the time of our sacrament of confirmation. And we know in our day-to-day life, in order to live like apostles at that time and to carry on the mission that is entrusting us and to live a Christian life, a holy life, a witnessing life, we need the breath of Holy Spirit, the power of the Holy Spirit. ఆ యొక్క ఉనికి సప్తవరాలు అనుగ్రహాలు మనందరికీ అవసరం. ఆ సహాయంతోనే, ఆ పవిత్రాత్మ సహాయంతోనే తండ్రి నన్ను పంపినట్టు మేము పంపిస్తున్నాను. As the Father sent me, I am sending you. Today we are the disciples. మనమే శిష్యులు. ఆ తండ్రి నన్ను పంపినట్లుగా ఈరోజు ఈ సమాజంలోకి నాకు సాక్షిగా ఉండడానికి, నా తరపున మాట్లాడటానికి, నా సువార్త ప్రకటించడానికి ఇదిగో మిమ్మల్ని పంపిస్తున్నాను ప్రభు అంటూ అంటున్నారు. అయితే మనం కూడా ఆ పరిశుద్ధాత్మతో నిండి పరిశుద్ధాత్మ ప్రసాదించే శక్తితో, బలంతో భయపడకుండా, ఒంటరిగా ఉన్నామన్న ఆ భావానికి, ఆ ఫీలింగ్ అనే దానికి తావివ్వకుండా ప్రభు తోడుగా ఉన్నారు, ఉన్నంత అండగా అనిపిస్తారు, భయపడలేదు, ముందుకు వెళ్దామన్నట్టు ధైర్యంతో మీరు నేను ఆ శిష్యులాగా పనిచేయాలి. రెండో విషయం ఈరోజు ఏమైనా సహోదరి సహోదరులారా, ఆనాడు జరిగిన సంఘటన అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో వర్ణించబడింది, మనం వినిపించబడింది. ఈరోజు అయితే 4 రూపంలో ఆ పరిశుద్ధాత్మ వారిపై దిగి రావడం, మన అభిషేకించడం అన్న అనుభూతి వాళ్ళు పొందారు. ఆత్మ దిగి రావడం వల్ల వాళ్ళలో చైతన్యం అనేది వచ్చింది, వాళ్ళలో కొంత ఉత్సాహం అనేది కలిగింది, కొంత శక్తితో వాళ్ళు నింపబడ్డారు అన్న వెంటనే వాళ్ళు అనుభవించారు. అనుభవించిన వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇవ్వబడిన సువార్త ప్రకటించండి, నలుమూలలో వెళ్ళి ఎరుసలేములో ప్రారంభించి అన్ని తావులకు వెళ్ళి సువార్తను ప్రకటించడం చెప్పినటువంటి ఆ ఇచ్చినటువంటి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఆ రోజే పొందుతారు. They started the very day when they experienced very tangible way the power and grace of the Holy Spirit, the anointing of the Holy Spirit in that extraordinary way, a blowing wind and then tongues of fire. That was their experience. With that they were filled and very tangible, it was true for them. And with that they began to proclaim the Lord. Proclaim the Lord. అక్కడ ఇంకో విషయం మనకి మనం గుర్తు చేసుకోవాలి. ఆ చిన్న బృందం
12 మంది శిష్యులు, వారి తోడుగా ప్రభుని వెంబడించినటువంటి కొంతమంది స్త్రీలు, కొంతమంది సభ్యులు అంతా కలిసి 120 మంది చిన్న సంఘం. మరి ఈ సంఘం సజీవంగా ఉంది, ధైర్యంగా ఉంది. ఆ యేసుప్రభు శిష్యులుగా ఒక సంఘంగా విస్తరించాలి. It has to spread. It has to be stable as a community of believers in Christ, as a community of disciples of Jesus Christ. And that is the community Jesus Christ started. And this community belongs to the new kingdom that was inaugurated by Jesus Christ. And this community began their life in this way, its life in this way. But this community life is blessed in the Holy Spirit. ఆ కమ్యూనిటీ ఏది ప్రారంభమైందో ఆ చిన్న బృందంగా ఆ సభ, ఆ సంఘం సజీవంగా ఉండాలి, ఆత్మశక్తితో ఉండాలి. ఆ ప్రభు ఇచ్చిన కార్యాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ప్రభు యొక్క అనుగ్రహం ఆయన వాగ్దానం చేసిన ప్రకారం పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారికి ఈ విధంగా వచ్చి అభిషేకించి వారికి అభిషేకం ప్రసాదించి వాళ్ళను మళ్ళీ దీవించాడు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. అప్పటి వరకు భయము, ఆందోళన, రేపు ఏమవుతుందో అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ శిష్యులు ఆత్మ పొందిన వెంటనే అవన్నీ మయమైపోయి కొత్త జీవితం ప్రారంభమైనట్టుగా, కొత్త దశ ప్రారంభమైనట్టుగా ఉత్సాహంతో ప్రజల మధ్యలో వెళ్ళి, ఏ ప్రజలకైతే భయపడి దూరంగా ఉంటూ వచ్చారో 50 రోజుల పాటు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి, మీరు శిలువ వేసిన నజరేతు వాసి యేసు వాస్తవంగా దైవకుమారుడు, ఆయన మన కోసం పంపింపబడిన లోకరక్షకుడు మహత్యంగా ప్రకటించగలిగాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేస్తూ అలాంటి ధైర్యము మనకు కూడా ఆత్మ ప్రసాదిస్తారు. అలాంటి పిలుపు ప్రకారం జీవించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యత ప్రకారం మనం క్రీస్తులో సాక్షులుగా ఉంటూ, సువార్త సాక్షులుగా ఉంటూ, సువార్త 10 మందికి తెలియజేసే ఆ కార్యంలో ముందుకు సాగడానికి ఆ పరిశుద్ధాత్మ మనకు అవసరమైన ధైర్యం ఇస్తారు, శక్తి ఇస్తారు, జ్ఞానం ప్రసాదిస్తారు. ఆ సాక్షిగా ఉండడానికి, ఆ నిలబడటానికి అవసరమైన గట్టి దృఢమైనటువంటి సంకల్పం ప్రసాదిస్తారు అని మనం తెలియజేయబడుతుంది. ఈరోజు అలా జీవించబడాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ విషయాన్ని 2వ భాగంలో మంచి వాక్యం ఈరోజు విన్నాం. ఆత్మతో నిండి ఉన్నవారు, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నవారు, those who are filled with the Holy Spirit cannot say anything against Jesus Christ. అక్కడ ఎలా చెప్పబడింది, ఆయన విరుద్ధంగా ఏమి మాట్లాడదు అన్నట్టు. యేసు నాశనమవుతుందా కానీ ఎవరు చెప్పగలుగుతారు, ఎవరు అంటారు అన్న ఆ ప్రశ్నకు ఇంకో విధంగా చెబుతూ, పరిశుద్ధాత్మయంలో ఉన్నవారు యేసు నాశనమవుతుందా అని పలుకజాలరు. అంటే యేసు విరుద్ధంగా ఏమి చేయరు, చేయకుండా ఉంటారు. ఎందుకు? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఆయన ఉనికి, శక్తి, అనుగ్రహాలు తోడుగా ఉండి కాపాడుతూ ఉంటారు. కాబట్టి యేసుకు విరుద్ధంగా ఏమి చేయడానికి వీల్లేదు. ఆ విధమైన జీవితం జీవిస్తారు ఆత్మీయంతో ఉన్నవారు. మంచి వాక్యం. మీరు నేను పరిశుద్ధంగా జీవించాలి, నిన్నైన క్రైస్తవ జీవితం జీవించాలి. బాప్తిసం పొందిన ప్రారంభమైన దేవుని బిడ్డలుగా చిరునవ్వుగా ఆ విధంగా జీవించడానికి అవసరమైనటువంటి ఆ ప్రభు యొక్క అవసరమైనటువంటి జీవన పరిశుద్ధాత్మ మనం ఇవ్వబడుతుంది. వాటి ప్రభావంతో వాటి యొక్క వ్యక్తితో మనం యేసు విరుద్ధంగా ఏమి చేయకుండా ఉంటాము. మాటల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన క్రియల్లో కానీ పరిశుద్ధాత్మ మన యొక్క మనం పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నప్పుడు యేసు విరుద్ధంగా, పరిశుద్ధత్వానికి విరుద్ధంగా ఏమి చేయరు అని ఒక అభయం చూస్తున్నట్టుగా దేవుని వాక్యం ఈరోజు మనకు వినిపిస్తుంది. దాని వాక్యం. అలాగే 2వ భాగంలో వాక్యం, యేసే ప్రభు అని ఎవరు చాటి చెప్పగలరు? ఒక ప్రక్కేమో యేసు విరుద్ధంగా ఏం చేయకుండా ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలి. మరో ప్రక్క యేసే మాకు ప్రభు అని చాటి చెప్తూ ఉండాలంటే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఉన్నవారే ఆ విధంగా యేసే ప్రభు అని మనం చెప్పగలరు. మనందరికీ పిలుపు ఏమిటి? ఆనాడు శిష్యులకు ఇవ్వబడి పిలుపు ఏమిటి? సంఘంగా ఈరోజు మనకు పిలిపే యేసే మాకు ప్రభు అని చాటి చెప్పి ఆ
ఆ పిలుపు పొందిన వాళ్ళం కాబట్టి ఆ యేసు ప్రభువుని చాటి చెప్పడానికి అవసరమైనటువంటి ఆ శక్తి, బలం, ఆ జ్ఞానం, ఆ ఉత్సాహం, నిర్భయంగా ఉండి దృఢ సంకల్పంతో ఇవన్నీ కూడా శుద్ధాత్మయంతో ఉన్నప్పుడు, ఆ సహవాసం ఉన్నప్పుడు మనకు అనుభవంలోకి వస్తాయి. వాటి సహాయంతో మనం ఉండగలం. మరి ఏమిటి మన సందేశము? మన సహోదరి సహోదరు వెనక్కి తిరిగి అప్పుడు జరిగిన సంఘటన చూడటం, ఇప్పుడు ఆ సంఘటన యొక్క ఇప్పుడు దానికి సంబంధం ఏమిటి మనకు అని చూడటం. ఈనాడు మన శిష్యులు పంపబడుతున్నాం. బుద్ధి చేతులతో కాదు, పరిశుద్ధాత్మ అభిషేకంతో పంపబడటం. రెండవది, యేసే ప్రభువుని చాటి చెప్పాలన్న బాధ్యత ప్రభు శిష్యులుగా, బప్తిస్మం దేవుని బిడ్డలుగా మన మీద ఉన్నది. యేసే ప్రభువుని చాటి చెప్పడం, అది మన జీవితంలో ఆ యేసు ప్రభు చెందిన వాళ్ళగా విరుద్ధంగా ఏం చేయకుండా, అపవిత్రమైనటువంటి కార్యాలకు లోను కాకుండా శుద్ధంగా జీవిస్తూ ఉండాలి. మన వారు జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరో ప్రక్క యేసే ప్రభువుని ఆటగా 10 మందికి చెప్పగలిగే ధైర్యం చేస్తూ ఉండాలి. అలా మనం దీవించబడాలి. ఈరోజు ఆనాడు అపోస్తలులు దీవించబడ్డారు. అందుకే 120 మందితో ప్రారంభమైన చిన్న సంఘము కొద్ది కాలంలోనే కొన్ని వేలాది మంది విశ్వాసులతో కూడిన పెద్ద సంఘాలుగా విస్తరించింది ఆ సీసా. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క సప్తవరాలు, ఆ అనుగ్రహాల యొక్క ప్రభావంతోనే అదంతా జరిగింది. ఈనాడు కూడా ఈ సమాజ వాతావరణం మీకు నాకు తెలుసు. క్రైస్తవ మతం అంటే, క్రైస్తవ సంఘం అంటే, క్రైస్తవ సంస్థలు అంటే ఎలాంటి వాతావరణం ఈ రోజుల్లో, ముఖ్యంగా గత 20-30 సంవత్సరాలుగా మా దేశంలో ఎలా ఉందో మీకు తెలుసు, ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇలాంటి ప్రతికూలమైన, నాట్ సో ఫేవరబుల్ atmosphere to be a Christian today, to be a Christian church today, to be members of church today. ఇలాంటి ప్రతికూలంగా ఉండే వాతావరణంలో మనం ఆధారపడే అవకాశం ఉంది, భయపడే అవకాశం ఉంది. ఎలా చెప్పగలం, ఎలా ఉండగలం అన్న అలాంటి అనుమానం మనతో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ పండుగ మహోత్సవం ఏ గుర్తు చేస్తుందంటే, భయపడకండి, ఒంటరిగా లేదు కదా, పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉంటున్నారు కదా, ఎందుకు భయపడాలి? సిద్ధంగా ఉండండి, ప్రభు చూసుకుంటారని మీ పనిలో మీరు ఉండండి, మీ జీవితాన్ని ఎందుకు జీవించే ప్రయత్నం చేయండి. ప్రభు యొక్క ఆత్మబలాలు తప్పకుండా మీకు తోడుగా ఉంటాయి అని మనం గుర్తు చేస్తున్నాం. మరి ఎవరు ప్రార్థన చేద్దాం? ఓ యేసు ప్రభు, ఆనాడు వాగ్దానం చేసిన ప్రకారం మీరు తోడుగా ఉండడానికి, నడిపించడానికి, జ్ఞానం ప్రసాదించడానికి, సత్యం నేర్పించడానికి పరిశుద్ధాత్మ సన్నివేశం పంపారు. మాపై కూడా మరొకసారి ఆ పరిశుద్ధాత్మ సన్నివేశం ఈ పండుగ నాడు ముఖ్యంగా ఆ అనుభూతి మాకు దయచేయండి. మాపై ఆత్మను కురిపించండి. ఆత్మ సహవాసం ఉండేటటువంటి దీవించండి ప్రార్థన చేస్తూ, ఓ యేసు ప్రభు, మీరే మాకు ప్రభు అని చాటి చెప్తూ ఉండాలి. మేము అలా చాటి చెప్తూ ఉండాలి, మీతో ఐక్యమై జీవించాలి. అలా దీవించండి మమ్మల్ని. తర్వాత సంఘం కోసం ప్రార్థన చేయాలి. సీసాల కోసం, యావత్ ప్రపంచంలో సీసాల కోసం ప్రార్థన చేయాలి. మన సక్రమైన మార్గంలో సీసాలు నడవాలి, సభ్యులు నడవాలి. ఈ సంఘం ద్వారానే యేసు ప్రభు యొక్క సందేశం 10 మందికి చాటి చెప్పబడాలి ఈ రోజు. కాబట్టి బాబు గారి కోసం, వేరు అంతస్తులో ఉన్న శ్రీసభ సభ్యులందరి కోసం ఈనాడు ప్రార్థన చేస్తూ, ఈ సభ, ఈ శ్రీసభ, ఈ చర్చ్ వర్ధిల్లాలి, పచ్చగా ఉండాలి, సజీవంగా ఉండాలి, ఈ ప్రపంచంలో గుర్తింపబడే ఒక మంచి దైవ సంఘంగా ఉండాలి. మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటాం. ఇవన్నీ మనసులో ఉంచుకొని ఒకసారి మౌనంగా ఒక నిమిషం ప్రార్థన చేయండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ప్రే ఫర్ ఎ మినిట్ ఇన్ సైలెన్స్. You pray personally for the gift of the renewal of the gift of the Holy Spirit in you, renewal of anointing. ఆ విషయంలో నూతన పరచబడాలి మరొకసారి ఈరోజు.
for our needs, for the needs of the church and our society from this feast today, 21st day, we shall pray. మా ప్రియ పరలోక తండ్రి, మా పరిశుద్ధ పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యస్త్రీలను దీవించి వారిని మీ పవిత్రాత్మతో నింపి వారు చేసే సువార్త పరిచర్యలో తోడునీడుగా ఉండమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ తండ్రి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ దీవించండి. వారిని మీ యొక్క పవిత్రాత్మతో నింపి వారు ప్రేమానురాగంతో జీవించు భాగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ఈనాడు మీ యందు అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డని దీవించి వారిని తాకి స్వస్థత చేకూర్చండి. వారిని మీ యొక్క ఆత్మతో నింపి తొందరగా కోలుకునేలా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా యేసు ప్రభువా, ఇక్కడకు కూడి వచ్చిన మా అందరినీ మరియు ఈ దివ్య పూజ చూస్తూ ఈ దివ్య పూజలో పాల్గొంటున్న ప్రియ భక్తులందరినీ దీవించండి. మాకు కావలసిన అనుగ్రహములను, ఆయురారోగ్యములను ఇవ్వమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీకున్న వ్యక్తిగత విన్నపాలు ప్రభు సమక్షంలో పెట్టి ప్రార్థన చేయండి. Your own personal intentions. మన స్థానిక శ్రీ సభ లోకల్ చర్చ్ విశాఖపట్నం, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో తెలుగు కథోలిక శ్రీ సభ కోసం ప్రార్థన చేయండి. మా శరణమును బలమును అయిన ఓ సర్వేశ్వర, మీ సమక్షంలో విన్నవించుకున్న మా ఈ అవసరాలను, కోరికలను, ఆశలను మన్నించి స్వీకరించమని, కృపగల దేవ వాటిని మీ చిత్తానుసారం మాకు అనుగ్రహించమని మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్.
ఈ బలి సర్వశక్తిగా అర్పితమైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపు. ఓ ప్రభువా, మా ఈ అర్పణలను దయతో స్వీకరింపు. నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ మాకు సత్యములను సంపూర్ణంగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించున్నట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుతున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవజ్ఞానమును సగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచును. ఏక కుటుంబం ఏక కంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుతున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతలు, దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధ
పావన పితా నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమంతటా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాను కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువాని మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీ మరణం వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగ శ్రమలను, అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయున ఎదురు చూచునేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపు. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా సమర్పించునుగాక.
నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతో పునీత జోలిప గారితోను ధన్యులైన మీ అపోస్తలులతోను వేదశాస్త్రులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతమాలుచున్నాము. ఈ లోకముల యాత్ర చేయు నీ శ్రీసభను మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాష్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచును. మీ చిత్త ప్రకారం మీ సమూహమున చేరి ఉన్న ఈ ప్రజల మనములను ఆలసింపు. దయగల తండ్రి, నన్ను దశల చెంది ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమని లోకమును వీడిన వారిని అందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయించున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పించిన పాలన ప్రార్థన చెప్పుకుంటూ ఆ తండ్రిని వేడుకుందాం. ఒక ప్రక్క పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ పవిత్రాత్మ సహవాసంలో మనం ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మన ఇతర క్రైస్తవ సంఘాలకు చెందిన సభ్యులతో కలిసి ఈ దేశమంతటా ఉన్న క్రైస్తవ భక్తులు మన ఈ దేశం కోసం ప్రత్యేక ప్రార్థన అర్పిస్తున్నారు. There is a movement called United Christian Prayer for India. అన్న ఆ సమూహానికి, ఆ కమ్యూనిటీకి, ఆ మూమెంట్కి చెందిన వాళ్ళు, మన దేశంలో అన్ని సంఘాలకు చెందిన వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా పెంటకోస్తు రోజున మన దేశం కోసం ప్రార్థన చేయాలని ఏర్పాటు కల్పించారు. 20 నిమిషాల పాటు ఆ ప్రార్థన ఉంటుంది. దేశమంతటా లక్షల మంది ఈరోజు దేశం కోసం క్రీస్తు భక్తులు ప్రార్థన చేయబోతున్నారు. జ్ఞాపకం ఉంచుకొని 12 గంటల నుండి 12:20 వరకు వాళ్ళతో మనం కూడా ఏకీభవించి ఈ దేశం కోసం, మన దేశ ప్రజల కోసం, మన శ్రీసభ కోసం, ఈ క్రైస్తవ సంఘం కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మను ఆశ్రయించి అది మనసులో ఉంచుకోమని, అది ఆ కార్యం సరిగ్గా నెరవేరు కదా నాకు దీవించాలని కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు అందరం కలిసి పరలోక ప్రార్థన చేస్తూ పెట్టుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, ప్రభువా
ప్రభుత్వము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. ఈ దయాగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును దీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించని ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవములను కాపాడుగాక. ఆమేన్. Thank you.
ప్రార్థించుదాం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నేనిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వరప్రసాదమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరం జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ శిరములను బట్టి ఇవి ఆశీస్సులను పొందుడు. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మేము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మేము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును బలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును మీకు దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానవంతుడి క్రీస్తు ప్రేమలో జీవించండి. మరొకసారి మీకు అందరికీ హ్యాపీ పెంటెకోస్ట్ క్రీస్తుకి వర్ధిల్లు. Be